ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ ముగియటంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. రిజల్ట్స్ కి ఇంకా 2 వారాలకు పైగానే సమయం ఉండటంతో బెట్టింగ్ రాయిలు జోరు పెంచారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీగా పందాలు కడుతుండగా రాయలసీమలోనూ ఇదే తరహాలో బెట్టింగ్లు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలపైనే కాకుండా నియోజకవర్గాల వారీగాను పందాలు కడుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది పందాలు వేస్తున్నది మాత్రం పిఠాపురం పైనే. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని గెలిపించుకునేందుకు జన సైనికులతో పాటు సినీ, టీవీ నటులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ ముగియటంతో పవన్ గెలుస్తారా లేదా, ఒకవేళ గెలిస్తే మెజార్టీ ఎంత వస్తుందోనని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతుంది. దీన్నే ఆసరాగా తీసుకుంటున్న పందెం రాయిళ్లు లక్షల్లో పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా పిఠాపురంలో పవన్ గెలుపు కంటే మెజారిటీ పైనే ఎక్కువగా పందాలు కడుతుండటం గమనార్హం. కోస్తా ప్రాంతంలో కనీసం 5 లక్షల నుంచి 1 కోటి వరకు పందాలు కట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పిఠాపురం మీద అన్ని ప్రాంతాల వారు కనీసం 500 కోట్ల రూపాయలకు పైనే పందాలు కాసినట్లు తెలుస్తోంది. పవన్ పుణ్యమాని పిఠాపురం నియోజకవర్గం పందెం రాయిళ్లకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది.